జీరో వేస్ట్ డే సెల్ఫ్ ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఫుల్ డే మీరు ఎటువంటి వేస్ట్ చేయకుండా ట్రై చేయండి. సో దట్ మీ సర్వైవల్ కోసం ఎంత వేస్ట్ డస్ట్బిన్కి చేరుతుంది అని మీకు క్లారిటీ వస్తుంది. కంట్రోలింగ్ మెథడ్స్ ప్లాన్ చేస్తారు. ప్లీజ్ సేవ్ వాటర్, సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్. హాయ్ ఆల్, నేను మీ సుజిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్. ఈరోజు వీడియోలో కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ ప్రిపరేషన్ బిగినర్స్ కోసం చాలా ఈజీ స్టెప్స్తో ఎలా చేసుకోవచ్చో షేర్ చేస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సిన వాంగీబాత్ పౌడర్ ప్రిపరేషన్ ప్రాసెస్. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 12 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోనే 8 లవంగాలు, 2 ఇంచెస్ వరకు దాల్చిన చెక్క కట్ చేసి ముక్కలుగా యాడ్ చేసుకోవాలి. అందులోనే 3 బే లీఫ్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి అన్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు, 1/2 కప్ కొబ్బరి పొడి ఆర్ కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారించిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాక్చువల్ వాంగీబాత్ ప్రాసెస్. సో స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీల్చి, 1 ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ప్యారలల్గా ఇదిగోండి వంకాయలు. యాక్చువల్లీ అయితే గ్రీన్ వంకాయలు వాంగీబాత్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, బట్ నాకైతే పర్పుల్ వంకాయలు దొరికాయి. సో వీటిని ఇలా పెద్దగా ముక్కలు, పొడవుగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంకాయల్లోకి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. కర్ణాటకలో ఈ వాంగీబాత్ పౌడర్ ముందుగానే వీక్కి సరిపడినంత ఒక బాటిల్లో ప్రిపేర్డ్గా ఉంచుకొని, సో కావాల్సినప్పుడు చాలా 5 to 10 మినిట్స్లో, అంటే చాలా ఫాస్ట్గా ఇది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి వంకాయలన్నీ కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయ్యి ఉంటాయి. సో ఇందులోకి ఇప్పుడు 1 కప్ వరకు చింతపండు రసం తీసి ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. టూ మినిట్స్ పాటు ఇది ఇలా కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వాంగీబాత్ పౌడర్ ఉంది కదా, సో అది 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని అన్ని ముక్కలకి బాగా ఈవెన్గా పట్టేలాగా కలుపుకోవాలి. బట్ కేర్ఫుల్లీ, ఎందుకంటే ఇవి ఆల్రెడీ మగ్గి ఉన్నాయి కదా, సో కట్ అవ్వకుండా చూసుకోండి. స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. దీని కన్సిస్టెన్సీ థిక్ అయ్యేంత వరకు, అంటే ఆ చింతపండు రసం మొత్తం కూడా ఈ వంకాయ ముక్కలకి పట్టేంత వరకు లో ఫ్లేమ్లోనే మీరు స్లోగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. సో వితిన్ 2 మినిట్స్ ఇదిగోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మనం పులిహోరకి ఎలా అయితే వైట్ రైస్ సపరేట్గా కుక్ చేసుకొని కలుపుకుంటామో సేమ్ ప్రాసెస్లో ఇందులోకి ఇప్పుడు వైట్ రైస్ కుక్ చేసుకొని చల్లార్చిన వైట్ రైస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి.
అంతేనండి. గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్సెస్లోకి లంచ్గా లేదా డిన్నర్గా బెస్ట్ రెసిపీ. సో ఈ కర్ణాటక డిష్ స్పెషల్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.